హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లెక్చర్ 1లో మనం యూనిట్స్ చాప్టర్కి సంబంధించి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, యూనిట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యూనిట్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఆ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. ఈ వీడియోలో మరికొన్ని ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అలానే మొదటి వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మొదటి వీడియోని కూడా వాచ్ చేస్తే మీకు ఈ సెకండ్ వీడియో అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ క్లాస్లో మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో 6th క్వశ్చన్ ఇది. మీరు క్వశ్చన్ చూసినట్లయితే ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్. ఈ క్వశ్చన్ అనేది మనకి 2018లో 2 times అడగడం జరిగింది, షిఫ్ట్ 3లో షిఫ్ట్ 1లో. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీకి సంబంధించి మనకున్న ఫార్ములా ఏంటంటే, యాక్చువల్గా మనకి రెసిస్టెన్స్ అనేది ఆర్ అనేది లెంత్ ఆఫ్ ది వైర్ దాని మీద డిపెండ్ అవుతుంది. అలానే ఏరియా ఆఫ్ ది వైర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/E అని రాసుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే రిమూవ్ చేస్తే కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే కాన్స్టెంట్ అనేది రెసిస్టివిటీ. దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/E అని వస్తుంది. ఇక్కడ రోని సెపరేట్ చేస్తే రో ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ బై లెంత్ ఆఫ్ ది వైర్ అని రాసుకుంటాం. రెసిస్టెన్స్కి సంబంధించి యూనిట్స్ ఏంటి? ఓం. ఏరియాకి యూనిట్ ఏంటి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. సో మీటర్ స్క్వేర్. అండ్ డినామినేటర్లో మనకి లెంత్ ఉంది, దాన్ని మీటర్. సో మీటర్ క్యాన్సిల్ చేసేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఓం మీటర్. సో ఇక్కడ ఓం మీటర్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ. క్లియర్? ఓకే, 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నార్మల్గా ఈ ఎనర్జీని ఏంటని రాసుకుంటాం అంటే జూల్ అని ఇండికేట్ చేస్తుంటాం. ఇక్కడ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే వాట్ అనేది పవర్కి సంబంధించినది. వాట్ అనేది పవర్ యూనిట్. అది ఇది కూడా కిలో వాట్ అనేది కూడా పవర్కి సంబంధించిందే, కానీ ఇక్కడ వాట్ అవర్ అని ఉంది, కిలో వాట్ అవర్ అనేది. ఆప్షన్ సి. ఇది దేనికి సంబంధించిందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించిన కమర్షియల్ యూనిట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి 2018లో అడగడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డిలో. ఓకే, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. వాట్ ఈస్ మెజర్డ్ ఇన్ జూల్స్. ఇక్కడ ఏంటంటే యూనిట్ ఇవ్వడం జరిగింది, మనం ఫిజికల్ క్వాంటిటీని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి మనం డౌన్ నుంచి తీసుకుంటే పవర్కి సంబంధించిన యూనిట్ ఏంటంటే వాట్. ఫోర్స్కి సంబంధించిన యూనిట్ ఏంటంటే న్యూటన్. వెలాసిటీకి సంబంధించిన యూనిట్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మీటర్ పర్ సెకండ్. సో ఎనర్జీ ఒక్కటే ఉంది, దీనికి ఇది ఎనర్జీకి సంబంధించిన యూనిట్ ఏంటంటే జూల్. సో వాట్ ఈస్ మెజర్డ్ ఇన్ జూల్స్ మీన్స్ ఎనర్జీ. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఇక్కడ. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్. ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్. ఆప్షన్స్ టైం, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, మాస్, డిస్టెన్స్. ఈ క్వశ్చన్ మనకి 2021లో అడగడం జరిగింది. ఫస్ట్ లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే ఏంటంటే లైట్ అనేది 1 ఇయర్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో ఇది దేనికి సంబంధించింది? డిస్టెన్స్కి సంబంధించింది.
లైట్ అనేది 1 ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్నే మనం ఏంటని చెప్తామంటే లైట్ ఇయర్ అని చెప్తాం. లైట్ ఇయర్ అని చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ టైం కాదు, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కూడా కాదు, మాస్ కూడా కాదు, ఏంటంటే డిస్టెన్స్. సో లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్కి సంబంధించింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. 2021లో అడిగిన క్వశ్చన్ ఇది లేటెస్ట్గా, లాస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్? వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్ కాల్డ్? ఫస్ట్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పవర్ ఆఫ్ లెన్స్, పవర్ ఆఫ్ లెన్స్ని ఎలాగ రాసుకుంటామంటే 1/4 ఫోకల్ లెంత్ అని రాస్తాం. 1/4 ఫోకల్ లెంత్ అని రాస్తాం. అంటే పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఫోకల్ లెంత్కి రెసిప్రోకల్గా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. అయితే ఫోకల్ లెంత్ అనేది ఏంటంటే డిస్టెన్స్కి సంబంధించింది. మనకేమొస్తుంది ఇక్కడ 1/మీటర్ అని రాస్తాం, లేదా మీటర్ ఇన్వర్స్ అని రాస్తాం. అయితే ఇక్కడ మనకి యూనిట్ అనేది మీటర్ కానీ మీటర్ ఇన్వర్స్ కానీ లేదు. దీనికి ఇంకొక యూనిట్ ఏంటంటే డయాప్టర్. గుర్తుపెట్టుకోండి, ఇంకొక యూనిట్ ఏంటంటే డయాప్టర్. సో ఆప్షన్ బి. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే డయాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి 2021లో 2 times అడగడం జరిగింది. ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ field lines, the number of magnetic field lines in a particular area is called magnetic flux. దీన్ని దేనిచే డినోట్ చేస్తామంటే 5 చే డినోట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి సంబంధించి యూనిట్స్ ఏంటంటే వెబర్. దీన్ని షార్ట్ ఫామ్ WB అని రాస్తాం. వెబర్ అనేది మనకి SI యూనిట్, మ్యాక్స్వెల్ అనేది MX అని రాసుకుంటాం. మ్యాక్స్వెల్ అనేది CGS యూనిట్. ఓకే, SI యూనిట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి సంబంధించి SI యూనిట్ ఏంటంటే వెబర్, CGS యూనిట్ ఏంటంటే మ్యాక్స్వెల్. కొన్నిసార్లు మనకి ఈ రిలేషన్ కూడా అడుగుతాడు. 1 వెబర్ ఈక్వల్స్ టు 10⁻10 మ్యాక్స్వెల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద SI యూనిట్ యాజ్ ఏ క్యాండిలా? ఇక్కడ మీరు చూడండి, క్యాండిలా అనేది దేనికి సంబంధించిన యూనిట్ అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, క్యాండిలా అనేది మనం తీసుకున్న సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫస్ట్ మాస్, లెంత్, టైంతో పాటు మరో 4 యాడ్ అవుతాయి. ఆ 4 టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, సబ్స్టెన్స్ ఆఫ్ ఏ మ్యాటర్, లైట్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటవుతుందంటే లూమినస్ ఇంటెన్సిటీ. ఇది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మనకి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో. సో లూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటని చెప్పుకుంటామంటే క్యాండిలా. ఓకే, ఇక్కడ మనకి ఇంపల్స్ అని ఉంది, వెలాసిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీని యూనిట్స్ ఏంటంటే మీటర్/సెకండ్, ఫోర్స్ ఏంటంటే న్యూటన్. ఈ రెండు మనకి రిపీటెడ్గా వచ్చినవే. లూమినస్ ఇంటెన్సిటీకి ఏంటంటే క్యాండిలా. ఇక్కడ మిగిలిపోయింది ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే ఇంపల్స్ అని ఉంది.
ఇంపల్స్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ ఇంటూ టైం అంటే ఫోర్స్కి సంబంధించి న్యూటన్, టైంకి సంబంధించి సెకండ్. సో న్యూటన్ సెకండ్ అనేది ఏంటవుతుందంటే యూనిట్ ఆఫ్ ది ఇంపల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్. ఓకే, ఆల్రెడీ ఇది కూడా మనకి రిపీటెడ్గా వచ్చింది. అయితే ఇక్కడ మనకి డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. సో ఫస్ట్ మనం ఆ డెఫినేషన్ బట్టి ఫార్ములా రాద్దాం. పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై రేట్ ఆఫ్ అంటే టైం. వర్క్ డన్ బై టైం. సో వర్క్ బై టైం వీ కెన్ కాల్డ్ యాజ్ పవర్ హియర్. సో వర్క్ డన్కి ఏంటి యూనిట్స్ మనకి జూల్, టైంకి ఏంటి సెకండ్. ఈ జూల్ పర్ సెకండ్నే మనం దేనికి ఈక్వల్ చేస్తామంటే వాట్. సో ఇక్కడ జూల్ పర్ సెకండ్ అనేది లేదు, మనకేమి ఇచ్చాడు వాట్ ఇచ్చాడు. సో పవర్కి యూనిట్ ఏంటవుతుందంటే వాట్ అవుతుంది. ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్. సేమ్ క్వశ్చన్ మనం ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఇది 2021లో అడిగిన క్వశ్చన్ మనకి ఎన్టీపీసీలో. నెక్స్ట్ ఇదే సేమ్ యూనిట్ ఆఫ్ పవర్ ఈస్ నోన్ యాజ్. మనకి 2018లో, 2019లో అలాగే 2018లో 2 టైమ్స్ అడగడం జరిగింది, 3 టైమ్స్. ఇక్కడ చూసుకుంటే 2018లో 3 టైమ్స్, 2019లో ఒకసారి అడగడం జరిగింది జేఈ ఎగ్జామ్లో అండ్ ఆర్ఆర్బికి సంబంధించి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది 2021లో. అంటే ఒక్క పవర్కి సంబంధించి మనకి 5 టైమ్స్ అడగడం జరిగింది. సో ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఒకసారి చూడండి. సో సేమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక్కడ మిగతా చూసుకున్నట్టయితే మనం జూల్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎనర్జీకి సంబంధించింది. అలానే వర్క్ డన్ కూడా. న్యూటన్ అనేది ఫోర్స్కి సంబంధించింది. పాస్కల్ అనేది ప్రెషర్కి సంబంధించింది. ప్రెషర్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ పర్ ఏరియా. సో మనం వీ కెన్ ఏబుల్ టు రైట్ దిస్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు పాస్కల్. P అని రాస్తాం షార్ట్ ఫామ్. సో ద యూనిట్ ఆఫ్ పవర్ ఈస్ వాట్ హియర్. ఆప్షన్ ఈస్ దే. రిమైనింగ్ యూనిట్స్ కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ, అవి దేనికి సంబంధించినవని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ యూజ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకుంటే సౌండ్కి సంబంధించి యూనిట్ అనేది డెసిబల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పాస్కల్ ఇంతకుముందు క్వశ్చన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. పాస్కల్ అనేది ప్రెషర్కి సంబంధించింది. క్యూరీ అనేది రేడియో యాక్టివిటీకి సంబంధించింది. జూల్ అనేది ఎనర్జీ వర్క్ డన్కి సంబంధించింది. సో మిగిలిపోయింది ఏంటంటే డెసిబల్ అనేది ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ మనకి ఎన్టీపీసీలో 2021లో అడగడం జరిగింది. సో సేమ్ క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతున్నాయి. సో దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద సౌండ్ ఈజ్. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా మీరు చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ మనకి ఏమైతే అడిగాడో ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనేది ఇక్కడ కూడా సౌండ్కి సంబంధించింది. సో ఆప్షన్ అనేది ఏంటవుతుంది డెసిబల్. మిగతా 3 చూసుకున్నట్టయితే హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఇది ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓమ్ అనేది రెసిస్టెన్స్కి సంబంధించింది. వోల్ట్ అనేది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి సంబంధించింది. అలాగే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి సంబంధించింది. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్కి సంబంధించింది. ఏదైనా ఒకటే ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మూడింటికి ఒకటే యూనిట్స్ వోల్ట్ హియర్.
సో ఈ క్వశ్చన్ కూడా మనకి సౌండ్కి సంబంధించి చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి 2021లో అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 2016లో ఎన్టీపీసీలో అడగడం జరిగింది. అలానే ఎన్టీపీసీలో 2016లోనే 2 times అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? ఇది కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్ట్గా ఇచ్చాడు మనకి. ఇది దేనికి సంబంధించిందంటే మోల్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క యూనిట్ ఏంటంటే మోల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ 7 ఫిజికల్ క్వాంటిటీస్ ప్లస్ 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఫస్ట్ వీడియోలో వీటన్నిటిని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఫస్ట్ వీడియోని చూడకపోయి ఉంటే ఒకసారి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని కూడా వాచ్ చేస్తే మీకు ఈ సెకండ్ వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి సంబంధించింది. న్యూటన్ అనేది ఫోర్స్. నేను రిపీట్ చేస్తున్నాను, వచ్చినవే 1 or 2 times రిపీట్ చేస్తున్నాను. మీకు ఇది ఒకటికి 2 సార్లు మనం చదవడం వల్ల, బయటికి చదవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా? టెస్లా అనేది దేనికంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించింది. దీన్ని టీచే ఇండికేట్ చేసుకుంటాం. జూల్ అనేది రిపీటెడ్గా వస్తుంది. ఇది దేనికంటే వర్క్ డన్ అండ్ ఎనర్జీ, దీనికి సంబంధించి. సో ఆన్సర్ ఏమవుతుందంటే మోల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకుంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఈస్. ఇక్కడ వెయిట్ అనేది ఏంటవుతుందంటే, నార్మల్గా వెయిట్ అంటే మాస్ అని తీసుకుంటారు, దానివల్ల రాంగ్ వస్తుంది మనకి. ఇక్కడ వెయిట్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ మనం తీసుకున్నట్టయితే, ఓకే, ఇట్స్ మాస్ అనేది m అని తీసుకుంటాం. దీనికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది g అని తీసుకుంటే m × g, దీన్నే మనం ఏంటని చెప్పుకుంటాం అంటే వెయిట్ అని చెప్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్, m × g అని చెప్తాం. సో ఆల్రెడీ ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, ఫోర్స్కి ఏదైతే యూనిట్ అవుతుందో అదే యూనిట్ వెయిట్కి కూడా అవుతుంది. అయితే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ అన్నాడు. సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఫస్ట్ మనకు తెలియాలి. అదేంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్స్ టు న్యూటన్, సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్స్ టు డైన్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఎస్ఐ యూనిట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే న్యూటన్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 Newton ఈక్వల్స్ టు ద రిలేషన్ బిట్వీన్ న్యూటన్ అండ్ డైన్. 1 Newton ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. 1 Newton ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యూనిట్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్. యూనిట్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్. ఈ క్వశ్చన్ మనకి 2018లో 3 times అడగడం జరిగింది. చూసుకోండి, ఒక యూనిట్ ఆఫ్ మూమెంటమ్ అనేది 3 times అడగడం జరిగింది. సో ఫస్ట్ మూమెంటమ్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. నెక్స్ట్ ఫార్ములా రాద్దాం. ఫార్ములా నుంచి యూనిట్స్ని డెరైవ్ చేద్దాం. Momentum is nothing but the product of mass into velocity. The product of mass and velocity. Mass and velocity. So momentum ని మనం ఎలా డినోట్ చేసుకుంటామంటే P, the product of mass and velocity అన్నాను కాబట్టి మాస్ ని m, వెలాసిటీని v. సో ఫార్ములా మనకి ఏమొస్తుందంటే P is equal to mass into velocity. మాస్కి యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్. వెలాసిటీకి ఏంటి? మీటర్/సెకండ్. సో మనకు వచ్చిన యూనిట్ ఏమవుతుంది? కిలోగ్రామ్ మీటర్/సెకండ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఎక్కడుంది మనకి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనేది?
ఆప్షన్ బి అవుతుంది. క్లియర్? ఇది సేమ్ క్వశ్చన్, ఇటువంటిదే మనం ఫస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం మనం. చూడండి, ఇది ద వర్క్ డన్ బై ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. ఇక్కడ వర్క్కి యూనిట్ కానిది ఏది అని అడిగాడు. మనం ఏం చేసామంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి న్యూటన్, డిస్ప్లేస్మెంట్కి మీటర్, న్యూటన్ మీటర్. అయితే ఇక్కడ న్యూటన్ మీటర్ అనేది ఉంది ఒకటి, ఆప్షన్ సి. దాన్ని ఏంటని రాసుకుంటాం, న్యూటన్ మీటర్ని జూల్ అని కూడా రాసుకుంటాం. సో ఆప్షన్ డి కూడా ఉంది. ఈ రెండు వర్క్ యూనిట్సే. వాడు అడిగింది ఏంటంటే నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అని. సో ఫోర్స్ ఫార్ములా మనం తీసుకుంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాస్తాం. యాక్సలరేషన్ని వెలాసిటీ బై టైం అని రాసుకుంటాం. ఆల్రెడీ ఇది ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. మనం ఆన్సర్ రాంగ్ ఇచ్చాం ఇక్కడ, అందుకనే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం అని రాసుకుంటాం. మాస్ ఇంటూ వెలాసిటీని ఏంటని రాసుకుంటాం అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆల్రెడీ డినామినేటర్లో టైం ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్ అని వస్తుంది. అప్పుడు యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి యూనిట్స్ని మనం అప్లై చేస్తే కిలోగ్రామ్ మాస్కి కిలోగ్రామ్, డిస్ప్లేస్మెంట్కి మీటర్, టైంకి ఏంటంటే సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది ఫోర్స్కి. ఇంకేముండిపోయింది, మీటర్ ఉంది. సో దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటే మీటర్ చే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏంటంటే ఏ. ఆప్షన్ బి, ఆప్షన్ సి, అలానే ఆప్షన్ డి, ఈ మూడు వర్క్కి సంబంధించినవి. ఆప్షన్ ఏ అనేది వర్క్కి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ డన్. సో ఆన్సర్ అనేది ఏమవుతుందంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ చిన్న పొరపాటు జరిగింది ఫస్ట్ వీడియోలో, సో దాన్ని ఒకసారి రిపీట్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనం 19th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. యూనిట్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్ P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. దీన్ని ఎలా రాసుకున్నాం మనం, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అని. సో కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు అడగడం జరిగింది. 2018లో 1, 2, 3, 4 టైమ్స్, 2016లో 1 టైం అడగడం జరిగింది. అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇవి. NTPCలో, అసిస్టెంట్ లోకో పైలట్లోన, టెక్నికల్ సైడ్, అంటే గ్రూప్ డీలో కూడా అడగడం జరిగింది. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ, స్మాల్ క్యూ కానీ క్యాపిటల్ క్యూ కానీ రాసుకుంటాం మనం. దీనికి యూనిట్ ఏంటంటే కూలుంబ్. డైరెక్ట్ అడిగిన క్వశ్చన్ ఇది ఆప్షన్ బి అవుతుంది. అయితే మిగతా చూద్దాం ఇక్కడ ఒకసారి. మిగతా యూనిట్స్ కానీ చూసినట్టయితే వోల్ట్ అనేది దేనికి సంబంధించింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, పొటెన్షియల్ డిఫరెన్స్. కెల్విన్ అనేది ఆప్షన్ సి కానీ చూసుకున్నట్టయితే కెల్విన్ అనేది టెంపరేచర్కి సంబంధించింది. ఇది ఫండమెంటల్ క్వాంటిటీ. అలానే కిలోగ్రామ్ అనేది కేజీ ఇచ్చాడు మనకి. ఇక్కడ కిలోగ్రామ్ అనేది మాస్కి సంబంధించింది. సో మిగతా మూడు మనకు తెలిసినవే. సో కూలుంబ్ అనేది దేనికి సంబంధించింది, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్. గుర్తుపెట్టుకుంటుంది. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే కూలుంబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇది కూడాను SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడిగాడు. ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసిందే. ఇక్కడ చూసుకుంటే మనం SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాడు. SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది. అయితే మనకి రెసిస్టెన్స్కి సంబంధించి ఓమ్స్ లా నుంచి ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. దీని నుంచి R ఈజ్ ఈక్వల్ టు V బై
ఐ అని రాసుకుంటాం. ఇక్కడ వి అనేది ఏంటంటే పొటెన్షియల్, వి అనేది ఏంటంటే పొటెన్షియల్, ఐ అనేది ఏంటంటే కరెంట్. ఈ రెండింటికి సంబంధించి యూనిట్స్ మనకు తెలిసినవే. పొటెన్షియల్కి అయితే వోల్ట్ అని రాస్తాం, కరెంట్కి అయితే ఆంపియర్ అని రాస్తాం. ద వోల్ట్ పర్ ఆంపియర్, ఈ వోల్ట్ పర్ ఆంపియర్ రేషియో అనేది దేనికి ఈక్వల్ అయిపోతుందంటే ఓమ్. ఓకే, సో రెసిస్టెన్స్కి ఫైనల్గా యూనిట్ ఏమొచ్చింది మనకి, ఓమ్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ బి. మిగతావి ఆల్రెడీ రిపీటెడ్గా చెప్తున్నాను, సో మరి రిపీట్ చేయట్లేదు. ఇక్కడ కూలంబ్, జూలు, న్యూటన్ ఒకసారి చెక్ చేసుకోండి అవి. నెక్స్ట్ వన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్. యాక్చువల్లీ ఇక్కడ మనకి 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్కి సంబంధించింది. స్ట్రెస్ అనే వర్డ్ అనేది దాంట్లో యూజ్ చేస్తుంటాం. స్ట్రెస్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ పర్ ఏరియా చూడండి, ఇక్కడ ఫోర్స్ పర్ ఏరియా అంటే మనకి ఇంకొక క్వాంటిటీ కూడా గుర్తు రావాలి, అదేంటంటే ప్రెషర్. ఓకే, ఇంకొక యూనిట్ ఏంటంటే మనకి క్వాంటిటీ ఏంటంటే ప్రెషర్. సో స్ట్రెస్ అన్న ప్రెషర్ అన్న ఒక్కటే. ఇక్కడ ఫార్ములా ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్. ఏరియాకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. లెంత్ ఇంటూ బెర్తే కదా, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎక్కడ చూడండి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఆప్షన్ సి. క్లియర్ ఇది? ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లోనే రెసిస్టెన్స్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఎస్ ఈక్వల్ టు వి బై ఐ అని, పొటెన్షియల్ బై కరెంట్ అని. అక్కడే చెప్పాను పొటెన్షియల్కి వోల్ట్ అని, కరెంట్కి ఆంపియర్ అని. సో ఆంపియర్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఏ. కూలుంబ్ అనేది ఛార్జ్కి సంబంధించింది, జూల్ అనేది వర్క్ డన్ అండ్ ఎనర్జీకి సంబంధించింది, వాట్ అనేది పవర్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ కూడా మనకి 2018లో 3 times అడగడం జరిగింది, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి మ్యాచింగ్ ఇచ్చాడు 2014లో. మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా, సెల్ఫ్ ఇండక్టెన్స్ బి ఇక్కడ వెబర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ హెన్రీ అని ఇచ్చాడు. మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా, సెల్ఫ్ ఇండక్టెన్స్ వెబర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ హెన్రీ అని ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏవైతే ఐడియా ఉందో అది రాద్దాం. దానివల్ల తెలియంది ఏంటంటే మనం ఎలిమినేషన్ మెథడ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది మనం డిస్కస్ చేయలేదు. మిగతా రెండింటిని మనం చూసినట్టయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను మనం డిస్కస్ చేసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మనం ఏంటని రాసుకుంటాం, వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వెబర్. సో మనకి 3 అనేది బి అవుతుంది, 3 అనేది బికి ఈక్వల్ అవుతుంది. సో 3 అనేది బికి ఎక్కడ ఈక్వల్ అవుతుంది చూడండి, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. సో మనకి క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, బి అండ్ డి అవ్వాలి. నెక్స్ట్ది ఇండక్టెన్స్. ఇండక్షన్ కోసం కూడా ఫస్ట్ వీడియోలో ఆర్ సెకండ్ వీడియోలో మనం ఫస్ట్ వీడియోలో ఐ థింక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండక్షన్ సంబంధించి హెన్రీ. ఇండక్షన్ సంబంధించి ఏంటంటే హెన్రీ. సో ఇది 2 దేనికి ఈక్వల్ అవుతుంది, సి. 2Cకి ఈక్వల్ అవుతుంది. 2Cకి ఎక్కడ ఈక్వల్ అవుతుంది చూసుకుంటే ఫస్ట్ ఈ 2 తీసండి. A1 C కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. మనం అబ్జర్వ్ చేయాల్సింది బి అండ్ డి. 2Cకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. సో ఇండక్షన్ అనేది హెన్రీ అవుతుంది. ఇక మిగిలిపోయింది ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అంతే కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అది డైరెక్ట్గా ఉంది మనకి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది దేనికి సంబంధించింది, టెస్లా. క్లియర్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వెబర్కి సంబంధించింది,
సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఉంటుంది, ఇండక్టెన్స్ కూడా. ఏదైనా సరే దేనికి సంబంధించింది, హెన్రీకి సంబంధించింది. సో 3B 2C అప్పుడు ఏంటి రావాలి ఫస్ట్, ఇది 1A. మీరు చూసుకోండి ఇక్కడ 1A 2C 3B. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి 3 క్వాంటిటీస్ని అడగడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా, ఒకటి తెలియకపోయినా మిగతా 2 కానీ ఐడియా ఉంటే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ యూనిట్ ఈస్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ ఎనర్జీ? డైరెక్ట్ క్వశ్చన్ మనకు 2018లో అడగడం జరిగింది. ఎనర్జీకి సంబంధించిన యూనిట్ ఏంటని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. సో దేనికి సంబంధించింది, పవర్ కాదు, డెన్సిటీ కాదు, ఫోర్స్ కాదు, దేనికి సంబంధించింది, వర్క్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్? చూడండి ఇక్కడ యూనిట్ లేని క్వాంటిటీని ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ క్వశ్చన్ మనకి 2018లో 2 టైమ్స్ అడగడం జరిగింది, ఈఎల్పి ఎగ్జామ్లో, గ్రూప్ డిలో. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఐడియా లేకపోతే చెప్పాను కదా, ఎలిమినేషన్ మెథడ్. డెన్సిటీ చూసుకుందాం ఫస్ట్ది. ఆప్షన్ ఏ తీసుకుంటే డెన్సిటీ ఉంది. డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటి, మాస్ పర్ వాల్యూమ్. మాస్ పర్ వాల్యూమ్ అంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. సో దీనికి యూనిట్ ఉంది. నెక్స్ట్ సికి వెళ్తాం, తర్వాత బికి వద్దాం. సికి వెళ్తాం, ఎందుకంటే మనకు తెలిసింది ఇది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆర్ డిస్టెన్స్. సో మనకి ఏమొస్తుంది, మీటర్. ఆప్షన్ డికి వస్తే ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రెషర్కి ఏంటంటే ఫోర్స్ పర్ ఏరియా. సో మనకి ఏమొస్తుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో మిగిలిపోయింది ఏంటి ఇప్పుడు, రిలేటివ్ డెన్సిటీ. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. నెక్స్ట్ ఆంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, ఒకసారి రాసుకుందాం ఇక్కడ, ఆంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని అడిగాడు. ఆంపియర్ అనేది దేనికి సంబంధించింది, కరెంట్కి సంబంధించింది. సో కరెంట్ అనేది ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. సెకండ్ అనేది ఓకే టైంకి సంబంధించింది. సో ఐటీ మీరు చూసుకున్నట్టయితే కరెంట్ ఇంటూ టైం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఛార్జ్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. మనం లోవర్ క్లాసెస్లో చదువుకుని ఉంటాం, దీనికోసం 10th కూడా చదువుకుంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. దీన్ని క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అని రాసుకోవచ్చు. క్యూని సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కరెంట్ ఇంటూ టైం అని వస్తుంది. క్లియర్? సో మనకి ఏమొస్తుంది, ఆంపియర్ సెకండ్. సో ఇది క్యూ అనేది ఏంటవుతుంది, ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈస్. చూడండి ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు గ్రూప్ డిలో. 2018లో 2 టైమ్స్, ఇంతకుముందు కూడా రిపీట్ అయింది ఈ క్వశ్చన్ అనేది. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ అంటే ఆల్రెడీ మనకు ప్రెషర్ ఫార్ములా చెప్పాను. పిఈసి ఈక్వల్ టు ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ పర్ ఏరియా అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్ అన్నాడు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఎస్ఐ యూనిట్. If you see in CGS unit, we can able to write dyne per centimeter square. ఇక్కడ డైన్ అనేది ఏం లేదు, సెంటీమీటర్ ఇచ్చారు. చూడండి, న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి ఇది కాదు. మనం ఎక్కడుందో ఒకసారి డైరెక్ట్గా ఆన్సర్ చేసుకుందాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇది ఆప్షన్ బి. సారీ ఎక్కడ, ఆప్షన్ సి. ఆప్షన్ బి కదా, న్యూటన్ మీటర్ స్క్వేర్. ఆప్షన్ సికి వచ్చినప్పుడు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. న్యూటన్ మీటర్ పవర్ -2 ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్. చూడండి సేమ్ క్వశ్చనే, ప్రీవియస్ క్వశ్చనే. అది కూడా మనకి 2018లో 2 టైమ్స్ అడిగితే రివర్స్లో అడిగాడు. ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్ 2018లోనే, న్యూటన్ మీటర్ పవర్ -2. సో ఇక్కడ న్యూటన్ మీటర్ పవర్ -2
దీన్ని ఎలా రాసుకుంటాం మనం? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ పర్ ఏరియా అంటే ఏంటి? మనకి ప్రెషర్. క్లియర్ ఇది? సో ఆన్సర్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సన్. ఇక్కడ మనకి ఎర్త్కి సన్కి సంబంధించి మధ్యనున్న డిస్టెన్స్ని, ఆ డిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటంటే, ఆ డిస్టెన్స్ యొక్క యూనిట్ని మనం ఏంటని చెప్తామంటే ఆస్ట్రానామికల్ యూనిట్ అని చెప్తాం, ఏయు అని చెప్తాం. సో ఇయర్ ఇఫ్ యూ సీ లైట్ ఇయర్ అనేది ఏంటంటే, లైట్ అనేది 1 ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ని లైట్ ఇయర్ అని చెప్తాం. లైట్ అనేది 1 ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ని లైట్ ఇయర్ అని చెప్తాం. కెల్విన్ అనేది దేనికి సంబంధించిందంటే టెంపరేచర్కి సంబంధించి. అండ్ జూల్ అనేది వర్క్ డన్ అంటే ఎనర్జీకి సంబంధించింది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ క్లియర్. ఐ థింక్ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలానే యూనిట్స్కి సంబంధించి ఫస్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వీడియోలో మరికొన్ని టోటల్గా 30 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. మీరు నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో యూనిట్స్కి సంబంధించి వర్క్షీట్ ఒకటి అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మిగతా క్వశ్చన్ ఏవైతే నేను కవర్ చేయలేకపోయామో, ఏవైతే మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడాను వర్క్షీట్ కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నేను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి మీకు ఏ క్షణంలోనైనా ఓకే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.